మన కలని నిజం చేస్తోంది ప్లానెట్ గ్రీన్. మొత్తం 2000 ఎకరాల్లో న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారు. And we are doing 400 varieties of indigenous seeds అండి. ఎంత వీలైతే అంత ల్యాండ్ని ఆర్గానిక్ కింద కన్వర్ట్ చేసేసి ఈ రోజుల్లో న్యాచురల్ ఫార్మింగ్ అనేది సాధ్యమేనా? వీ హ్యావ్ నాట్ యూజ్ అ సింగిల్ స్పూన్ ఆఫ్ కెమికల్ అండి. ఇదంతా కూడా జీవామృతము, ఘనజీవామృతము, నీమాస్త్రము, అగ్నాస్త్రము వీటితో మనం పండిస్తుంది. అంటే ప్రసన్న గారు, ఎక్కడ చూసినా హిల్స్, రాక్స్ కనిపిస్తున్నాయి. ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇక్కడ? ఇక్కడ మనం నేచర్తో పాటుగా మన రెసిడెన్షియల్ డెవలప్ చేస్తున్నాము. సో దిస్ ఈజ్ కాల్డ్ ఇస్ ఈకో వరల్డ్. We would like to make it as a model to India. మహానగరం హైదరాబాద్లో సొంత ఇల్లు, ఆ ఇంటి పక్కనే మనకు కావాల్సిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పండించుకోవడం వినడానికే ఎంత అద్భుతంగా ఉంది కదా, కలలా అనిపిస్తోంది కదా. మన కలని నిజం చేస్తోంది ప్లానెట్ గ్రీన్. మొత్తం 2000 ఎకరాల్లో వారు న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నారు. అంతేకాదు 700 మంది రైతుల్ని న్యాచురల్ ఫార్మింగ్ వైపు కూడా తీసుకెళ్లారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్లానెట్ గ్రీన్ ఫౌండర్ ప్రసన్న గారు. వారితో మాట్లాడదాం. నమస్తే ప్రసన్న గారు. నమస్తే అండి. అసలు ప్లానెట్ గ్రీన్ గురించి వింటుంటే ఇవన్నీ హైదరాబాద్లో జరుగుతున్నాయా, నిజమేనా అనిపిస్తుంది. ఎందుకంటే మన తాత ముత్తాతల కాలంలో జరిగిన వ్యవసాయాన్ని మళ్ళీ మీరు ఈ తరంలో మా కళ్ళ ముందుకు తీసుకొస్తున్నారు. అసలు ఈ ప్లానెట్ గ్రీన్ కాన్సెప్ట్ ఎలా మొదలైంది? ఈ కాన్సెప్ట్ వచ్చేసి మన వినయ్ రామ్ గారు స్టార్ట్ చేశారనండి. ఈ కాన్సెప్ట్ అంతా కూడా తన నుంచి వచ్చింది. వీఆర్ సపోర్టింగ్ యాజ్ అ టీమ్ దట్ వీఆర్ వర్కింగ్. దీనికి మనము 2017లో వీ జస్ట్ వెంట్ అండ్ అటెండెడ్ అ వర్క్షాప్. చిన్నజీరి స్వామి ఆశ్రమంలో సుభాష్ పాలేకర్ గారి వర్క్షాప్ దగ్గరికి వెళ్ళాము. 9 days వర్క్షాప్ అది. సో ఈ 9 days వర్క్షాప్ వర్క్ చేసిన తర్వాత ఈ హ్యాస్ డిసైడెడ్ టు డూ ఆ న్యాచురల్ ఫార్మింగ్ యాక్చువల్గా. సో ఆయన చేతుల మీదుగా మనం ఒక 9 దేశీవాళీ విత్తనాలని మనం తీసుకున్నాము. We have started with the farming. Actually, our intention is to do a farming. So we have started with the farming and with the indigenous seeds. Tarvata manam slowga we have increased our farming. 2000 acres now we are doing, and we are doing 400 varieties of indigenous seeds and we are doing with 700 farmers toni. So this we are coming up with the name of Veda Bharat Food Private Limited andi. So dantlo we are just releasing the seed rice actually ga manamu ante uddesam enti ante dini venaka how is going to be the impact anedi oka farmer baundali, consumer baundali and environment baundali. సో దీని ఉద్దేశం పెట్టుకొని మనం చేస్తుంది. పర్పస్ వచ్చేసి వెరీ క్లియర్. ఏంటంటే ఎంత వీలైతే అంత ల్యాండ్ని అగ్రికల్చర్ ఆర్గానిక్ కింద కన్వర్ట్ చేయాలనేది మా ఉద్దేశం అనమాట. దాని ఉద్దేశాన్ని తీసుకొని వీఆర్ డూయింగ్ దిస్ ఆల్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనము హైదరాబాద్లో మనం చేస్తుంది ఫామ్ నేచర్. ఇది మొత్తం మీరు చూస్తుందంతా కూడా ఫామ్ నేచర్ అండి ఈ ప్రాజెక్ట్. ఇక్కడ కూడా ఏంటంటే అర్బన్ ఎవరికైనా పీపుల్ మనం అందరం కూడా సిటీలో ఉంటూ ఉంటాము, కానీ మన అందరికీ కూడా ఫామ్ ల్యాండ్స్ కొనాలని ఉంటుంది, ఫార్మింగ్ చేయాలని ఉంటుంది, చాలా చేయాలని ఉంటుంది, కానీ ఆగిపోతాం. బికాస్ దట్ ఓన్లీ ద ప్రాబ్లమ్ ఈజ్ దట్ మెయింటెనెన్స్ ఎవరు చేస్తారు, లేకపోతే లీగాలిటీ ఎవరు చూస్తారు, సెక్యూరిటీ ఎవరు చూస్తారు అన్నది ప్రాబ్లం అవుతుంది. సో దీన్ని వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఫ్రమ్ అవర్ సైడ్. సో మన మెయిన్ పర్పస్ దట్ వై వీఆర్ డూయింగ్ దిస్ అంటే ఎంత వీలైతే అంత ల్యాండ్ని ఆర్గానిక్ కింద కన్వర్ట్ చేసేసి న్యాచురల్ ఫార్మింగ్ పద్ధతిలో మనం ఇక్కడ ఫార్మింగ్ చేసేసి సాయిల్ని రిజనరేట్ చేసేసి మనం కస్టమర్స్కి మంచి ఫుడ్ ఇవ్వాలి, వాళ్ళు కన్జ్యూమర్ రైట్ ఫుడ్ కన్జ్యూమ్ చేయాలి అనేది మన ఉద్దేశం ఇక్కడ. అందుకనే ఇక్కడ మనం ఒక 1200 square yards మనం పెట్టేసేసి మనం ఒక ఫార్మింగ్ చేస్తాం. ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ ఇస్తాము, తర్వాత సాయిల్ మీద వర్క్ చేస్తాము.
సాయిల్ రిజనరేట్ చేయడానికి వర్క్ చేస్తాము, సీజనల్ క్రాపింగ్ చేస్తాము. సో ఇదంతా చేసుకుంటూ అండ్ దే కెన్ బిల్డ్ స్మాల్ ఫార్మ్ హౌస్ అండ్ దే కెన్ కమ్ అండ్ స్టే హియర్. బికాజ్ అన్నిటికన్నా ముఖ్యమైనది ఒకటి నేల, రెండోది గాలి, మూడోది ఫుడ్. ఇప్పుడు నేల మంచిగా ఉండేటట్టు మనం పనిచేస్తున్నాము. నేల మంచిగా ఉన్నప్పుడు ఇక్కడ ప్యూరిటీ, గాలి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఎక్కడ చూసినా కూడా ఆక్సిజన్ని కొనుక్కుంటున్నాము, ఆక్సిజన్ ఛాంబర్స్, లేకపోతే గాలి కంటామినేట్ అయిపోవడము, పొల్యూషన్ ఇదంతా ఉంటుంది. ఇక్కడ ప్యూర్ ఎయిర్ మనం తీసుకుంటున్నాము. ఇంకా అంతకన్నా మించింది ఏం లేదు కదా లైఫ్కిని. సో అండ్ దెన్ లివింగ్ లైఫ్ స్టైల్, హెల్త్ అండ్ హ్యాపీనెస్ మీద మనం వర్క్ చేస్తాం మోస్ట్లీ. సో ఇక్కడ వాళ్ళు దే కెన్ బిల్డ్ ద హౌస్ అండ్ దే కెన్ స్టే హియర్. వీల్ జస్ట్ హ్యావ్ ఎ కిచెన్, విల్ ప్రొవైడ్ ఫ్రీ ఫుడ్ అండి. వాళ్ళు ఎన్నిసార్లు వచ్చినా సరే దే కెన్ హ్యావ్ ఎ రైట్ ఫుడ్. న్యాచురల్గా మనం గ్రో చేసిన దాంతోనే వాళ్ళకి ఫుడ్ పెడతాము. సో ఇంటెన్షన్ ఈజ్ ఏంటంటే ఎంతసేపు వాళ్ళు ఉన్నా కూడా దే హ్యావ్ టు లీవ్ విత్ ద నేచర్, క్లోజర్ విత్ ద నేచర్ అండ్ దెన్ దే కెన్ గో బ్యాక్ విత్ ద ఎనర్జీ. సో దట్స్ వై దట్ వీఆర్ వర్కింగ్ హియర్ అనమాట. సో ఇది ఫామ్ నేచర్ ఇదంతా. ఇక్కడ మనకు ఒక గోశాల ఉంటుంది, యాగశాల ఉంటుంది, మెడిటేషన్ హాల్ ఉండింది అండ్ దే కెన్ స్పెండ్ యాజ్ మచ్ యాజ్ టైమ్ అండ్ దెన్ దే కెన్ గో బ్యాక్ విత్ హ్యాండ్ ఫుల్ ఆఫ్ వాట్ ఎవర్ వీఆర్ ప్రొడ్యూసింగ్ హియర్, వెజిటబుల్స్ అండ్ ఆల్, దే కెన్ టేక్ ఇట్ అలాంగ్ విత్ దెమ్ అనమాట. ఇప్పుడు మేమున్నది హైదరాబాద్కి జస్ట్ 1 hour దూరంలోనే కందుకూరు అనే ప్రాంతం ఉంది. ఇక్కడ మొత్తం 400 ఎకరాల్లో ఫామ్ న్యాచురా ఉంది. నార్మల్గా మనం విలేజెస్లో చూస్తూ ఉంటాం, ఫామ్స్ మధ్యలో ఇళ్ళు కట్టుకుంటారు, ఆ ఇంటి చుట్టూ కూడా ఫామ్ ఉంటుంది. అంటే మన ఇంటికి ఏ కూరగాయలు అయితే కావాలో, ఏ పండ్లు కావాలో, లేదంటే గోశాల నుంచి గోవుల నుంచి మనకి పాలు లాంటివి, పెరుగు లాంటివి కూడా వస్తూ ఉంటాయి కదా. అలాంటి ఏర్పాట్లన్నీ కూడా ఫామ్ నేచురల్లో చేశారు. నిజంగా ప్రసన్న గారు ఎంత మంచిగా అనిపించిందో మీరు విజువల్స్లో కూడా చూడొచ్చు. చూసారా, ఇక్కడ ఇల్లు కనిపిస్తుంది, పక్కనే వరి పొలం. ఎవరికి ఏది కావాలంటే అది నాటుకోవచ్చు. అయితే బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుందా? ఎందుకంటే హైదరాబాద్లో ల్యాండ్ కొనడం, ఇల్లు కట్టుకోవడం, దాని పక్కన ఫార్మింగ్ అంటే చాలా ఎక్సైటింగ్గా ఉంది. మరి ఎన్ని వందల గజాల నుంచి కొనాలి? అంటే పావెకరం కొనాలా, అరెకరం కొనాలా, ఎకరం కొనుక్కోవచ్చా? ఇక్కడ మినిమం మనం స్టార్ట్ చేసింది 1210 అండి. అంటే మనకి 1/4 acre అనమాట. 1/4 acreతో స్టార్ట్ చేసుకొని దే కెన్ బై ఎనీ ఎక్స్టెండ్, లైక్ 1/2 acre కొనుక్కోవచ్చు, ఎకర్ కొనుక్కోవచ్చు, అలా కొనుక్కోవచ్చు. సో 1/4 acre వచ్చేసి మనకి 95 lakhs మనం ఇప్పుడు చెప్తుంది. అండ్ మెయింటెనెన్స్ మనం 4 years మనమే చేస్తాము, ఫార్మింగ్ మనమే చేస్తాం, అన్నీ మనమే చేస్తాము ఒక 4 years వరకు. సో దిస్ ఇస్ కాస్టింగ్ అరౌండ్ 95 lakhs అనమాట. బాగుంది. నార్మల్గా ఎవరైనా ఒక బిజినెస్ చేసేటప్పుడు, లేదు అంటే ఏదైనా పని చేసేటప్పుడు మేం బాగుండాలి అనుకుంటారు. కానీ మీరు మేం బాగుండాలి, అందులో అందరూ ఉండాలి అనుకుంటున్నారు. ముఖ్యంగా ప్రకృతిని కాపాడడంలో, అంటే న్యాచురల్ ఫార్మింగ్ కమ్యూనిటీని కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అంటే కొంతమంది ల్యాండ్ కొనుక్కుంటారు కదా, వ్యవసాయం మొదలు పెడతారు, అది కూడా న్యాచురల్ ఫార్మాట్లో జరుగుతూ ఉంటుంది. ఇలా ఎంతో మందిని, చివరికి సాఫ్ట్వేర్ వాళ్ళని, కార్పొరేట్ కంపెనీస్లో పనిచేస్తున్న వాళ్ళని, పేద మధ్యతరగతి వాళ్ళని కూడా వ్యవసాయం వైపు మీరు రప్పిస్తూ ఉన్నారు. వేద భారత్ గురించి చెప్పండి. ఇది ఎక్కడుంది? తెలంగాణనా, ఏపీలో కూడా జరుగుతుందా? మనము ఏపీలో చేస్తున్నామండి. లార్జ్ ఎక్స్టెంట్ మనం ఏపీలో చేస్తున్నాం. మనకు అక్కడ టీమ్ ఉన్నారు, న్యాచురల్ ఫార్మింగ్ చేసే టీం, అంత ట్రైన్ టీమ్ ఉన్నారు. ఈ ఇయర్ దట్ వీఆర్ ఇంక్రీజింగ్ దట్ ఇండిజినస్ సీడ్స్ ఆల్సో, వెరైటీస్. అంటే మనకి ఉన్న వెరైటీస్ ఇప్పుడు 400 ఏదైతే మనం చేస్తున్నామో, వీఆర్ ఇంక్రీజింగ్ దట్ నంబర్ ఆల్సో. బట్ మనం ఆ రైస్ని ఇక్కడ మనము రిటైల్లో కానీ, లేకపోతే మన కస్టమర్స్ కానీ, అదంతా కూడా మనం ఇట్స్ అవైలబుల్ హియర్ ఆల్సో అండి. యా, ప్రసన్న గారు, డేట్స్ కౌంటీ గురించి మీరు చెప్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అక్కడికి వెళ్దామా? యా, సరే అండి, వెళ్దాం. ఇప్పుడు వ్యవసాయం అంటే దండగా అన్నట్టుగా అయిపోయింది. ముఖ్యంగా కెమికల్స్, ఫెర్టిలైజర్స్ వాడకుండా వ్యవసాయం చేస్తే దిగుబడి రావట్లేదని కూడా చాలా మంది చెప్తూ ఉంటారు. అలాంటిది ఈ రోజుల్లో న్యాచురల్ ఫార్మింగ్ అనేది సాధ్యమేనా? డెఫినెట్లీ అండి. బికాజ్ మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇదంతా కూడా మనం వీ హ్యావ్ నాట్ యూజ్ అ సింగిల్ స్పూన్ ఆఫ్ కెమికల్ అండి. ఇదంతా కూడా జీవామృతము, ఘనజీవామృతము, నీమాస్త్రము, అగ్నాస్త్రము, వీటితో మనం పండిస్తుంది. అంటే ఏ టైంలో ఏమి ఇవ్వాలి అనేదిని చూసుకుంటూ మనం చేస్తుంది అనమాట. ఇఫ్ యూ సీ ద సైజ్ ఆఫ్ దిస్ ఫ్లవర్ అండ్ ఆల్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ జీవామృతం. ఎంత స్ట్రెంగ్త్ అంతా కూడా మనకి ఓన్లీ ఆ జీవామృతం నుంచి వచ్చింది. ఇదంతా కూడా ఇంత హైట్ అదంతా. సో ఇస్ ఆల్ వీఆర్ క్రియేటింగ్ ద బయోడైవర్సిటీ. ఇప్పుడు మనం ఒక క్రాప్ వేసామనంటే అక్కడ ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ వేస్తాము, దెన్ మధ్యలో మనం సీజనల్ క్రాప్ వేస్తాము, మధ్యలో మళ్ళీ మనం ఇంటర్నల్ క్రాప్ వేసుకుంటూ ఉంటాము. అంటే సాయిల్కి ఏం రిక్వైర్మెంట్ ఉంటుంది,
పొటాషియం రిక్వైర్మెంట్ ఉంటుంది, మెగ్నీషియం రిక్వైర్మెంట్ ఉంటుంది, నైట్రోజన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అది మనము క్రాప్ ద్వారానే ఇస్తాము, ఏ కెమికల్ ద్వారా ఇవ్వమన్నమాట. దీనికి మనం మునగ వేసామనుకోండి నైట్రోజన్ వస్తుంది, బనానా పొటాషియం వస్తుంది. అలాగే ఎవ్రీ క్రాప్ హ్యాస్ అన్ అడ్వాంటేజ్, ఎవ్రీ ట్రీ హ్యాస్ అన్ అడ్వాంటేజ్. ఇట్స్ అ సింబియోసిస్. లైక్ అంటే ఒక చెట్టు నుంచి ఒక చెట్టు తీసుకుంటుందన్నమాట. అలా క్రియేట్ చేస్తాం. అదే న్యాచురల్ ఫార్మింగ్ యాక్చువల్గా. ఇప్పుడు ఈ సన్ఫ్లవర్ అనే దాన్ని ఆయిల్ కోసమే పెంచుతున్నారా? లేదండి, ఇది వచ్చేసి మనము వన్ ఈజ్ క్రాప్ అండి. అంటే మనము పురుగుని ఆకట్టుకోవడానికి వేసే మధ్య క్రాప్ యాక్చువల్గా. రెండోది బర్డ్స్ని అట్రాక్ట్ చేసుకోవడానికి వేస్తున్న క్రాప్ అండి. అంటే మనము ఇది అనుకున్నప్పుడు బయోడైవర్సిటీ మనం క్రియేట్ చేయాలి అని అనుకున్నప్పుడు మనం ఒక ఆర్నథాలజిస్ట్తోని మనం వర్క్ చేస్తున్నాం క్లోజ్గా. వాళ్ళు సజెస్ట్ చేస్తారు, అంటే ఏ మొక్క వేస్తే ఏ బర్డ్ వస్తుంది, ఏ ఫ్లవర్ వేస్తే ఏ బర్డ్ వస్తుంది అనేది. దే విల్ గివ్ ఆల్ ద నాలెడ్జ్ టు అస్ అనమాట. ఇప్పుడు మన లాస్ట్ ఇయర్ ఈ సీజన్ ఇది సన్ఫ్లవర్స్ ఒక 2 acres దాకా వేసాము. వి లెఫ్ట్ ఓన్లీ ఫర్ ద బర్డ్స్ యాక్చువల్గా. 700 to 900 ప్యారెట్స్ వచ్చేవి మా దగ్గర. మార్నింగ్ ఈవినింగ్ వచ్చి చక్కగా అన్ని ఫామ్ అయిపోయి తినేసేసి వెళ్ళిపోయాయి అనమాట. దిస్ ఇయర్ ఆల్సో వీ ప్లాన్డ్ ఫర్ దెమ్ ఓన్లీ. దిస్ ఈజ్ సో అలాగా వీఆర్ క్రియేటింగ్ హియర్ బయోడైవర్సిటీ విత్ ద crop and whatever the fruits what we are growing, few fruits and all. Yeah. ఫామ్ న్యాచురాలో మొత్తం న్యాచురల్ ఫార్మాట్ లో జరుగుతూ ఉండొచ్చు వ్యవసాయం అనేది. కానీ ఇంకా ఈ చుట్టుపక్కల రైతులు ఉన్నారు, చాలా పొలాలు ఉన్నాయి, మరి వాళ్ళు కెమికల్ గా వాడుతూ ఉంటారు కదా. అంటే మనము ఎంచుకున్న ఏదైతే ల్యాండ్ ఉందో అండి, దాని చుట్టుపక్కల ఉన్న మొత్తం పొలాన్ని కూడా మనము లీజ్ కింద తీసుకుంటాం కొనే కన్నా ముందే. ఆ లీజ్ కింద తీసుకొని మనం సాయిల్ మీద వర్క్ చేస్తాము. తర్వాత ఎయిర్ కంటామినేట్ అవ్వకుండా మనం దాని మీద వర్క్ చేస్తాము. అండ్ ఇప్పుడు మనం క్రాప్స్ వేసినప్పుడు పాలినేషన్ కంటామినేషన్ కూడా అవుతుంది, దాన్ని మనం విల్ టేక్ కేర్. అందుకనే మనం బిఫోర్ దట్ వీఆర్ ప్లానింగ్ ఎనీథింగ్ టు బై, విల్ టేక్ ద లీజ్ అండ్ 4 years ముందు నుంచే తీసుకొని దట్ వీఆర్ డూయింగ్ ఆల్ ద ఫార్మింగ్ హియర్ అనమాట. వీఆర్ డూయింగ్ ఎక్స్టెంట్ ఆఫ్ 250 acres ఫార్మింగ్ హియర్ అనమాట ఇప్పుడు. ఫర్ అండ్ ఫార్మ్ నేచరా వీ వుడ్ లైక్ టు క్రియేట్ ఇండియాస్ ద ఫస్ట్ న్యాచురల్ ఫార్మింగ్ ఎస్టేట్. ఓహో. We would like to make it as a model to in India. So that's what that we are working here. One That's is seed great. bank. Yeah. One is that on seed bank, one is on the soil, and one is that, that how we can make it, a lifestyle here. We can create the lifestyle, and most that we are working on health and happiness. That's come out of this concept anamata. Yeah. ప్రసన్న గారు, ప్లానెట్ గ్రీన్ కింద ఉన్న ఇంకొక ఎకో వరల్డ్ అయిన డేట్స్ కౌంటీ గురించి నాకు తెలుసుకోవాలని ఉంది. వెళ్దామా? చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది మీరు చెప్పినప్పుడు. You must see that. ఓకే. Yeah. డేట్స్ కౌంటీకి వచ్చేసాం. ప్రసన్న గారు, ఎక్కడ చూసినా హిల్స్, రాక్స్ కనిపిస్తున్నాయి. ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇక్కడ? దీన్ని మనము రెసిడెన్షియల్ కమ్యూనిటీ చేద్దామని చూస్తున్నామండి. విల్లా ప్లాటింగ్ కమ్యూనిటీ అనేసి. ఇక్కడ మనం నేచర్తో పాటుగా మనం రెసిడెన్షియల్ డెవలప్ చేస్తున్నాము. అంటే ఎక్కడ కూడా నేచర్ని డిస్టర్బ్ చేస్తూ మనం చేయట్లేదు. అంటే వీ హ్యావ్ రిటైన్ ద ట్రీస్, వీ హ్యావ్ రిటైన్ దట్ కాంటోర్స్, వీ హ్యావ్ రిటైన్ ద వాటర్ స్ట్రీమ్స్. అన్నీ రిటైన్ చేసుకుంటూ వాటితో నేచర్తో పాటు వీఆర్ క్రియేటింగ్ ద లైఫ్ స్టైల్ హియర్. సో దిస్ ఈజ్ కాల్డ్ ఇస్ ఇకో వరల్డ్. సో ఇది మనకి ఒక 300 acres ఇప్పుడు ఉందండి. వీఆర్ డెవలపింగ్ అనమాట. దీంట్లో మనము వీఆర్ ప్లాటింగ్గా స్టార్ట్ చేసాము. నవ్ వీఆర్ కమింగ్ అప్ విత్ హౌసింగ్, అండ్ దెన్ వీఆర్ కమింగ్ అప్ సమ్ అదర్ ఎమ్యూనిటీస్ కాల్డ్ క్లబ్ హౌసెస్ కానీ, రిసార్ట్స్ కానీ. దట్స్ ఆల్ వీఆర్ ప్లానింగ్ అలాంగ్ విత్ ప్లాటింగ్ కమ్యూనిటీ. ఇక్కడ ఒక క్లారిటీ ఏంటంటే 100 ఎకరాల్లో ఫామ్ న్యాచురా ఉంటుంది. అంటే మొత్తం ఫార్మింగ్ చేస్తూ ఉంటారు, న్యాచురల్ ఫార్మింగ్. ఆ తర్వాత 300 ఎకరాల్లో రెసిడెన్షియల్గా డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా ఒక మంచి హౌస్ కన్స్ట్రక్ట్ చేసినట్టున్నారు, అది కూడా రాక్స్తో. అవునండి, మనమంతా కూడా ఇక్కడ ఈకో ఫ్రెండ్లీ హౌసెస్ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటాము. మెటీరియల్స్ మనము లాటరైట్ స్టోన్స్, రాక్స్ వీటన్నిటితో క్రియేట్ చేసేసి ఈకో ఫ్రెండ్లీ హౌసింగ్ లాగా మనం క్రియేట్ చేస్తున్నాము. వీ హ్యావ్ ఎ డిఫరెంట్ ఆర్కిటెక్ట్స్ లైక్ అహ్మదాబాద్ నుంచి, కొచ్చిన్ నుంచి అందరూ కూడా. సో డిఫరెంట్ ప్లానింగ్తో వచ్చి చేస్తూ ఉన్నాం అన్నట్టు. వీ హ్యావ్ ఎ డిఫరెంట్ మోడల్ హౌసెస్ కూడా కింద. మీరు phase 1లోని, phase 2లోని సమ్ హౌసెస్ ఆల్రెడీ కంప్లీటెడ్. సో బ్యూటిఫుల్గా వచ్చున్నాయి. ఒకసారి మనం పైకి వెళ్తే టాప్ వ్యూలో అవన్నీ కనిపిస్తాయేమో, చూద్దామా? పదండి చూద్దాం. వ్యూ ఎంత బాగుందో అండి. అవునండి, ఇదంతా కూడా మనకి 300 acres అని చెప్పాను కదండి. ఇప్పుడు ఈ చూపిస్తున్న హిల్స్ ఇవన్నీ కూడా ఎక్కడ మనం డిస్టర్బ్ చేయలేదు. ఆ కాంటోర్స్ని అలా ఉంచేసి మనం ఫామ్ చేసింది ఇదంతా కూడా. అది మనకు కనిపిస్తుంది మోడల్ హౌస్. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అవుతుంది మనకి.
100 ఫుట్ రోడ్ అనమాట. ఇది మనకి క్రికెట్ గ్రౌండ్ ఇది ఇక్కడ కనపడుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఆన్ టాప్ ఆఫ్ ద హిల్ వీఆర్ డూయింగ్ సెలబ్రిటీ జోన్ యాజ్ అ ప్రీమియం ప్లాటింగ్ మనం చేస్తున్నాం అక్కడ విత్ హౌస్ దట్ వాట్ వీఆర్ ప్లానింగ్ దేర్. ఇంకా అక్కడ ఏం చేయనట్టున్నారు, అందుకే అంత ఇంకా గ్రీనరీ ఓపెన్ చేయలేదండి అది. సో స్టిల్ దట్ వీఆర్ వర్కింగ్ ఆన్ ద కాన్సెప్ట్ అండ్ ఆల్. సో ఈ ఫేజెస్ 5 ఫేజెస్ వరకు మనకు కంప్లీట్ అయింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హిల్స్ అన్నీ కూడా మనకి లైఫ్ టైం ఆ గ్రీన్ అలాగే ఉంటుంది. అసైన్ ల్యాండ్స్ వీ కెప్ట్ ఇట్ ఫర్ ట్రక్కింగ్ అలాగా. సో ఆ హిల్స్ అన్నీ ఎప్పటికీ అలాగే ఉంటాయి. సో ఇటుగానే మీరు చూస్తే ఒక 4000 acres ఆఫ్ ఫారెస్ట్ ఇదంతా కూడా మనకి. సో ఇది కూడా లైఫ్ టైం అలాగే ఉంటుంది గ్రీన్ అంతా కూడా. సో దిస్ సైడ్ అగైన్ ఇస్ అగ్రికల్చర్ కన్జర్వేషన్ జోన్లో ఉన్న ల్యాండ్స్ ఇవన్నీ కూడా. సో ఇది కూడా మనకి గ్రీన్ లైఫ్ టైం ఉంటుంది. అంటే 3 sides దట్ ద గ్రీనరీ విల్ బి దేర్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. అండ్ దిస్ సైడ్ ఈజ్ ఎక్స్పాన్షన్ యాక్చువల్లీ. సో దిస్ వీఆర్ ప్లానింగ్ టు ఎక్స్పాండ్ దిస్ ప్రాజెక్ట్ ఈజ్ అబౌట్ 1000 to 2000 acres of the community what we would like to build. So we are calling is the eco world because that ఒక సైడ్ మనం చూస్తే there we are creating the lifestyle, హెల్త్ అండ్ హ్యాపీనెస్ మీద వర్క్ చేస్తున్నాము ఫామ్ నేచరాలో. ఇక్కడ చూస్తేనేమో రెసిడెన్షియల్ కమ్యూనిటీ వాట్ వీఆర్ క్రియేటింగ్ హియర్ అండ్ అలాంగ్ విత్ ద ఎమ్యూనిటీస్ అండ్ ఆల్. అంటే ఇక్కడ కస్టమర్స్ దే కెన్ ఫీల్ అండ్ గో అండ్ స్పెండ్ ద టైమ్ దేర్ అండ్ దే కెన్ డూ, దే లవ్ టు డూ అ ఫార్మింగ్ ఆర్ గో సేవ ఆర్ వాట్ ఎవర్ దే కెన్ డూ. అండ్ అక్కడ ఉన్న కస్టమర్స్ ఇక్కడికి వచ్చి దే వుడ్ లైక్ టు ఎంజాయ్ దట్ కమ్యూనిటీ ఎమ్యూనిటీస్ అండ్ ఆల్ దే కెన్ ఎంజాయ్. ఇట్స్ లైక్ సింబియోసిస్, లైక్ రెసిడెన్షియల్కి ఫార్మింగ్కి కనెక్టింగ్గా ఉండేటట్టు వీఆర్ బిల్డింగ్ అనమాట. సో దిస్ ఈస్ ఇకో వరల్డ్ ఆఫ్ దిస్ వన్ ద డేట్స్ కౌంటీ. హైదరాబాద్ ట్రాఫిక్ ని దృష్టిలో పెట్టుకొని చాలా మంది ఇంటికి దగ్గరలో ఆఫీస్ కి దగ్గరలో ఇల్లు ఉండేలాగా చాలా ప్లాన్స్ చేసుకుంటూ ఉన్నారు. మరి అలాంటి వాళ్ళకి హైదరాబాద్ కి 1 hour దూరంలో ఉంది కదా, ఏం చెప్తారో మీరు? ఎందుకంటే నేచర్ లవర్స్ కి మాత్రం ఇది చాలా బాగుంటుంది, కానీ వర్కింగ్ వాళ్ళకైతే కొంత ఇబ్బందికరమేమో. ఇది యాక్చువల్గా నాట్ రైట్ నౌ అండి, ఫ్యూచర్. దిస్ ఈజ్ ఫర్ ఫ్యూచర్. అండ్ ఇఫ్ యూ సీ హైటెక్ సిటీ, when building the high-tech city, the people thought about that చాలా దూరం ఉండిపోతుంది అది అనేసి. Now is that because of transport and all they have created, and now is become that heart of the city, right? So again that Gachibowli, if you see the spread of that 500 acres, now it's 5000 acres that is become, and that is most if you see Kokapet and then Neopolis and all is become costliest area. Yes, ఒక్క ఎకరం 177 కోట్లు రాయదుర్గంలో. అసలు ఎప్పుడు ఊహించలేదు. ఇప్పుడు అలాంటి ఏరియా ఒకప్పుడు ఏమనుకున్నారంటే కొండలు, ఇక్కడ ఎవరు వచ్చి ఉంటారు ఏంటి అనేసి. ఇట్స్ బికమ్ రిచెస్ట్ ఏరియా కదా. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్పాన్షన్. ఇప్పుడు ఎప్పుడైతే మనకి ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంది అండ్ ఇస్ జస్ట్ 20 minutes డ్రైవ్ ఆఫ్ ఫార్ ఫ్రమ్ ద ఎయిర్పోర్ట్. అంతేనండి, ఎయిర్పోర్ట్ ఈస్ జస్ట్ 25 minutes అండి. ఇక్కడ ఏదైతే మనం మాట్లాడుతున్నామో 4th city, అండ్ దట్ ఈస్ వెరీ క్లోజర్, ఇట్స్ 10 kilometers to us. This is all the development is surrounded, and this is a junction of that all the development. So after 4 years that transport develop avutundi, that now we is talking about Kandukur metro till Mucharla and all. It's just 20 minutes drive to Gachibowli. Yes. After the development and all, this is all about that is waiting the time. After 4 years we can see is much more development and all. That is not a matter to travel, because rather we are ట్రావెలింగ్ ఇన్ ద ట్రాఫిక్ అండ్ ఆల్. బెటర్ దట్ మనము ఇక్కడ నుంచి ఒక 55 minutes హ్యాపీగా డ్రైవ్ చేసుకుంటూ మనం వెళ్ళేసి మళ్ళీ వచ్చేయచ్చు, వేర్ వీ వుడ్ లైక్ టు బీ విత్ ద నేచర్ అని అనుకున్నప్పుడు. ఇది మళ్ళీ మనకి సిటీలో రాదు కదా. కరెక్టే. దిస్ ఆల్ దట్ వాట్ ఎవర్ వీఆర్ సిట్టింగ్ విత్ సరౌండింగ్ నేచర్ అండ్ ఆల్, ఇది మళ్ళీ సిటీలో దొరకదు. సో దానికోసం దట్ వీ హ్యావ్ టు ట్రావెల్. పైగా మనం ఇక్కడ విలేజ్ రిసార్ట్స్ టైప్ విలేజ్ రెసిడెన్షియల్ ఏరియాని ఇక్కడ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. అవునండి. ఎస్, ఇవాళ రేపటి గురించి ఆలోచించకండి, ఫ్యూచర్ గురించి ఆలోచించండి. జనం పెరుగుతారు, మనం పెరుగుతాం, కానీ భూమి పెరగదు. సో భూమి మీద ఎప్పుడైనా పెట్టుబడి పెట్టినా, బంగారం మీద పెట్టుబడి పెట్టినా అది ఎప్పటికీ వ్యర్థం కాదు. ఎప్పుడో మన పెద్దవాళ్ళు కూడా చెప్పారు, ఈరోజు భూమి మీద పెట్టింది భవిష్యత్తులో అది బంగారంగా మారుతుంది. నిజంగా ప్రసన్న గారు లాంటి వారు ఎంతో విజన్తో ఈ ప్రాజెక్ట్ని చేస్తూ ఉన్నారు. ఇవాళ కొంత మనం తెలివిగా ఆలోచించి మనం కూడా విజన్తో ఫోకస్ చేసి ఇక్కడ కొంచెం గనక ఇన్వెస్ట్ చేసుకోగలిగితే ఇవాళ కోసం కాకపోయినా మన నెక్స్ట్ జనరేషన్స్ కోసం మాత్రం మంచి ఏరియాని, సూపర్ లైఫ్ని మాత్రం ఇచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ప్రసన్న గారు. అసలు ఎంత బాగుందో మీ విజన్ కానీ మీ ఫోకస్, మీ టార్గెట్. హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే ఇదంతా ట్రావెల్ చేసి ఉన్నాను నేను, ఈ రోజంతా జర్నీ చేశాను మీ అసలు ఫామ్ న్యాచురలో.
Yeah. ఎంత ఇంప్రెస్ అయిపోయాను, ఎంత ఎక్సైటింగ్ గా ఉన్నాను Yeah. ఇవన్నీ తెలుసుకోవడం. అందుకే Yeah. హ్యాట్స్ ఆఫ్ థ్యాంక్ చెప్పాలనిపించింది. యూ సో మచ్ అండి. ఇట్స్ ఆల్ దట్ టీమ్ ఎఫర్ట్ అండి. ఇట్స్ నాట్ దట్ మీ ఆర్ సంథింగ్, బట్ దిస్ విజన్ కమ్స్ ఫ్రమ్ వినయ్ రామ్ గారు, అండ్ వీ హ్యావ్ సపోర్టెడ్ హిమ్. దెన్ వీఆర్ వర్కింగ్ యాజ్ అ టీమ్ దట్ ఆల్ విత్ ద లైక్ మైండెడ్ అండ్ దట్ with good intention. So we could do this all because that is all, it's not that from our hand, that is something that God has chosen us to do this. Yes. We are blessed to do this kind of projects and all. Yeah. థ్యాంక్ యూ సో మచ్ Yes. అండ్ ఆల్ ద బెస్ట్ అండి. Thank you so much, Andy. Thank you.